1997 సంవత్సరంలో మా తాతయ్య చనిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఉదయం 6 గంటలకు ఫోన్ వచ్చింది మాకు, సత్యనారాయణ గారు చనిపోయారని. మా నాన్నగారు ఏడ్చారు, ఎందుకంటే తండ్రి అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఆ రోజు ఆదివారం ఉదయం 6:30కి 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడాలి. 11:30, 12 గంటల దాకా ఆరాధన ఉంటుంది. ఆరాధనలు చేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ఆరాధన అయిన తర్వాత వెళ్ళాలా ఆలోచన. నో డౌట్, డౌటే లేదు. మా నాన్నగారు చెప్పారు, నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం, బట్ స్టిల్ ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో ఆరాధన జరిగించి బయలుదేరతాం. ఆ రోజు పాటలు పాడాం, మా నాన్నగారే వర్తమానం చెప్పారు, దేవుని వాక్యం ప్రకటించారు. ఆ తర్వాత అప్పుడు అంబాసిడర్ కార్స్ ఉండేవి, ఒక రెంట్కి తీసుకుని, అప్పుడు మాకు కారు కూడా లేదు. అంబాసిడర్ కార్ రెంట్కి తీసుకుంటే ఆయన మెల్లగా తీసుకెళ్ళాడు సాయంకాలానికి. ఎప్పుడుకో పెద్ద దూరం ఏం కాదు, గట్టిగా వెళ్తే 3-3:30 గంటలు. ఆ టైంలో 5 గంటల పైన తీసుకెళ్ళాడు కారులో. వెళ్ళిన తర్వాత అప్పుడు మా తాతయ్యని సమాధి చేశాం. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవునుడు వెనుకకు వేయలేడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అబ్రాహాం అంతటి వాడు చెప్పండి, పరీక్షను ఎదుర్కొన్నాడా లేదా? పరీక్షను ఎదుర్కొన్నాడు.